చూస్తే పల్లె నీకు చూస్తే పల్లె ఆ షేకు చూస్తే పల్లె ఆ టిక్కు చూస్తే పల్లె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే పల్లెంతా జుల్లు తాను తగ్గిస్తాను పల్లె పిల్లలు ఉంటాడు నీకన్నా మించే ఉంటావు అది గట్లుంటది మనతోటి ముచ్చట అబ్బాయి అందరు గట్టుకు వేసుకోవాలి. ఏంది మావా ఏంటి చెప్పు ఏం కావాలి? సెకండా నేను ఇవ్వను, ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వను. ఏం కావాలి? ఏం కావాలి చెప్పు. కేకులు గీకులు నేను తిన్నా కానీ రెడీ అబ్బాయిలు రెడీ. మరిదే హుషార్లు మీ అందరి కోసం ఏం కావాలి? ఏం కావాలి? మిమ్మల్ని అడిగేను అనుకో ఏదైనా అడుగుతారు కాబట్టి నా పని ఏదో నేను చేస్తాను, మీరు మాత్రం చూస్తూ ఉండండి. ఓకేనా? రే రచ్చ ఏంది మావా టవల్ ఈ మాట మైకి సిరేస్తాను పైకి, నీ ఇష్టం చెప్తున్నాను. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం నాతో పెట్టుకోవద్దు, మీ ఇష్టం. నాకు కానీ కోపం వచ్చిందనుకో ఇలా దిగి ఇలా వచ్చి ఇలా వచ్చేస్తాను. నాకు మైక్ ఏంట్రా మరి ఇంత కరువులో ఉన్నారండి మీరు? నాకు కోపం తప్పించొద్దని చెప్పు మీ వాళ్ళకి. మీ ఇష్టం చెప్తున్నాను. అక్కడి నుంచి ఎక్కి నేను దూకేనా అనుకో, వాళ్ళు పట్టుకునే దగ్గర రెడీగా పట్టుకోవడమే మళ్ళీ తిరిగి తీసుకున్నారు. ఏంది మా నువ్వు పట్టుకుంటావా? మంచి సంబంధం చూడు ముందుండే 2 ఊరిపోయి ఇబ్బంది. సరే పర్లేదండి. ఇప్పుడు వయసుతో ఏం పని, మనసు కావాలి కదా. ఎల్లోరా శిల్పాన్ని శిల్పం అదేనా? ఎల్లోరా శిల్పాన్ని
ఏమ్మా మా అన్ని సార్లు ఊపితే వావ్ సూపర్ ఏమై ఆడపడేసింది అదే కావాలి అంతే అదే కావాలి నాకు అమ్మా నేను ఒకసారి 1 2 3 అంటాను మీరు అందరు గట్టిగా అవునమ్మా పాప ఒక్కసారి కొట్టడు తల్లులారా కానీ 1 2 3 గట్టిగా క్లాప్స్ కమాన్ షారద్ అబ్బా ఇంతకంటే ఇంట్లో మొగుళ్ళు కొడితే కొంచెం గట్టిగా శబ్దం వచ్చుండేది అది నేను చేస్తాను ఇదిగో, కదా నువ్వు వద్దే కానీ మా మగజాతి ఆణిముత్యాలు జాతి రత్నాలు ఒకసారి గట్టిగా వాసుడుమా దీనెవ్వ తగ్గేదేలే నీకు మాట చెప్తా చెప్పు. అది పక్కన పెట్టు ఈయన ఏమన్నాడు తెలుసా కాదు ఆయనే ఆయన ఏమన్నాడు తెలుసా అది వింటే వారం రోజులు నేనేస్తావు ఏంటంటే ఆంటీ ఆంటీ ఏంటి ఏంటంటే ఏంటి ఆంటీ 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 వచ్చిందిరో ఆంటీ అన్నట్టునైనా 6 రోజులు ఆడేస్తుంది కుదిరితే డబ్బులు ఖర్చు అయిన పనులు చేతపడి చేస్తుంది ఆ అమ్మాయి దొరకద్దు అదే కాదు నీ వయసు ఎంత
ఆయన ఎంత నిన్న కదా మొన్న 49-50 వచ్చింది. నీ వయసు అంత పెట్టుకొని నన్ను అంటున్నావే ఏంటి? పెదమ్మను పర్లేదులే కరిముల్లా గారు, పండగ అనేది ఏడాదికి ఒక్కసారే వస్తుంది కాబట్టి వాళ్ళ ఆంటీ ఏంటి ఆయన ఎవరో బట్టలు ప్యాక్ చేశారు, నంచుకునే దానికి మంచి చేశారు. ఏదా మీరు తెచ్చుకొని మా పైన వేస్తున్నారు ఏంటి? మీరు దాచిపెట్టుకోండి. ఏతో తగలుతాయి సరేనా? మీరు వేస్తే ఉంగరంతో కొట్టండి, మీ గోల్డ్ చేయితో కొట్టండి, ఎంత చెప్పే నేను భరిస్తా. ఇదిగో నంచుకోవడానికి వేసారు, మిగతా కూడా పంపించండి. సో మా ఏకలవ్య యూత్ చాలా చక్కగా ఈవెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. పాప వాళ్ళకి కోపం తెప్పించద్దు. ఓరు పాప మళ్ళీ వేస్తున్నారు. DJ Sakesh. అది ఇప్పుడు మనోళ్ళు చూడు. ప్రియ రాగాలే గుండెలోన పుట్టుతున్న ఈ వేళ చిరాలి సొగసుల దూరం, తగ్గాలి కనుగుల దూరం, ప్రియ రాగాలే గుండెలోన పుట్టుతున్న ఈ వేళ ఎందుకు ఆగిన పోరి
నా నంగనాచమైన నీ హంగు దోచుకోన నా రంగనాయకి సంబరంగరాన సంపెంగ సొంపుకోన కంగారు హాయితేన చెంగావి ఛాయకి పడుచు ఎదే పొడుపు కథై కౌగిల్చెలో తొడిమనడు తడిమి మరి నవ్విల్చలో సింగారి సిగారి చిక్కలిలో జింగు జింగు చీర మౌనంగి పొంగు జార నువ్వు పొంగి వంగి చూడ కంగారు గుండిరో ఉడుపు చెయ్యించవా కన్ను కారంతో మమకారం జోడించవా ఈ పట్టుతో మతి పోగొట్టనా రంగు రంగు జాడో రంగనాట్యమైన నీ అంగు దోచుకున్న నా రంగనాయకి థ్యాంక్ యూ ఏం తాగావయ్యా నువ్వు? థ్యాంక్ యూ. అట్లాగే ఈరోజు మా కార్యక్రమానికి వచ్చేసిన అతిథి మహారథులు మన కుంభా అంజయ్ గారు డిఓ ప్లీజ్ కమ్ టు ద డాస్ అండి దయచేసి. అలాగే మన ఎర్రంశెట్టి భరత్ గారు థ్యాంక్ యూ సార్. మీరు కూడా ప్లీజ్ దయచేసి పైకి వచ్చేయాలి. మన ఎర్రంశెట్టి భరత్ గారు లాయర్ ప్లీజ్ ఆయన కూడా దయచేసి స్టేజ్ మీదకి రావాలి. సాంగ్ ప్లీజ్. సో హార్ట్లీ వెల్కమ్ సార్. ఒకసారి గట్టిగా ఓ వేసుకోవచ్చు కదా. సో మరి ఈ రోజు ఇంత చక్కటి ఈవెంట్ మనం అందరం జరుపుకుంటున్నామంటే సో స్పెషల్ థ్యాంక్ టు మన ఏకులవయ్య యూత్ అందరికి అండ్ పెద్దవాళ్ళకి గ్రామస్తులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాం. ఏం సార్ అక్కడ దాకా చాగిపోయారు? రండి హాయ్ చెప్పండి మా వాళ్ళకి. నేను చెప్తూనే ఉన్నాను, మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం, మీరు హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి రా సార్కి. మంచి వాళ్ళండి మా వాళ్ళు నిజంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సైలెంట్గా ఉన్నారు? సైలెంట్గా ఉన్నారు? మన పెద్దవాళ్ళు కూడా కొంచెం పైకి వచ్చేసి ఊపండి సార్, హాయ్ చెప్పండి. చాలు ఊప, ఇంకా అన్నిసార్లు ఊపుకుంది. హలో, మనము ఈ ప్రోగ్రాం తెచ్చుకున్నాం.
వాళ్ళు చేసే నటనను చూసి సంతోషించడానికి మాత్రమే. కానీ మనం ఎగరటము, ఆ తగులు పెట్టుకోవటము, న్యూసెన్స్ క్రియేట్ చేయటం మంచి పద్ధతి కాదు. అదిగో చూడు, రేయ్ బుద్ధున్నా నీకు.